హలో విజ్ఞాన్ గారు. ఆస్కార్ కి సంబంధించి రకరకాల డైలాగ్స్ విన్నాం మనం. ఎందుకు అంత సాగదీశానంటే పాపం జూనియర్ ఎన్టీఆర్ గారు మనం మాట్లాడుకోవడమే, ఆయన ఏం కనిపించలేదు. మీకు ఒక విషయం చెప్పాలంటే మంచి ఇంట్రెస్టింగ్ ఇది. ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఆస్కార్ వాళ్ళకే వచ్చినట్టు వాళ్ళే తెచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వింతగా. ఇంకా ఇక్కడ ఆస్కార్ పెట్టుకొని ఫోటోలు దిగిన మనుషుల గురించి కూడా చూసాం, మాట్లాడుకున్నాం కూడా. అంటే ఇప్పుడు ఆస్కార్ అంటే ఏమైపోయింది తెలుసా? రాస్కార్ రాజమౌళి గారు, కీరవాణి గారు, వాళ్ళ కొడుకు రాహుల్ సిప్లిగంజ్, పాపం ఆ ప్రొడ్యూసర్ని పక్కన పెట్టేశారు. ఆ విషయం ఎప్పటికీ బాధే. సో ఇంతమంది కలిపితే ఆస్కార్ అన్నట్టుగా ఎవరు అంటే ఎన్ని ఆస్కార్లు వచ్చి ఒక కనీసం 4-5 ఆస్కార్లు వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం. అయితే రీసెంట్గా మనం ఒకటి విన్నాం ఏంటంటే ఈ ఆస్కార్ రావడానికి నేనే కారణం అంటూ అజయ్ దేవగన్ గారు కూడా కొత్తగా వచ్చి చేరారు అని. ఇప్పుడు అంటే నా వల్లే ఆస్కార్ వచ్చింది అన్నట్లుగా అజయ్ దేవగన్ గారు మాట్లాడినట్టు ఒక వార్త వస్తుంది. ఈయన ఒక్కడే మిగిలిపోయారు అబ్బా అనుకోవాలి. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఇంకా నన్ను అసలు ఛత్రపతికి కూడా ఆస్కార్ వచ్చేది, అప్పుడు వాళ్ళు ప్రయత్నించలేదు. నన్ను మళ్ళీ పెట్టుకున్నాడు కాబట్టి ఆస్కార్ వచ్చిందని శ్రీయ అనలేదు. అండ్ ఉంటారు ఒక్కొక్కరు, కదంతా నా మీదే నడిచింది కాబట్టి అందుకే ఆస్కార్ వచ్చిందని నా పాప అనలేదు. ఎవరెవరు ఒక్కొక్కరి వెర్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. మమ్మల్ని పెట్టుకున్నారు కాబట్టి ఆస్కార్ వచ్చిందని నా ఇంగ్లీష్ వాళ్ళు అనలేదు. కానీ అజయ్ దేవగన్ గారు యాక్చువల్లీ అన్నారు ఆ మాట. ఆయనది బోలా అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మన దగ్గర క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏమో, ఆయన ఇంకా హిందీలో హీరోనే, స్టార్ హీరో, మళ్ళీ మామూలు హీరో కూడా కాదు. మరి చేయడం అదృష్టం చెప్పాలంటే వీళ్ళకి. కానీ స్టార్ హీరో ఇంకా అక్కడ ఇక్కడ మనకి చిరంజీవి గారు అది ఎలానో అక్కడ అలా ఇంకా పెద్ద పోస్టే, ఇంకా పెద్ద హీరోనే, కోట్లల్లో ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఆయనది బోలా అనే సినిమా వస్తుంది, ప్రమోషన్స్ చేయాలి. ఆల్రెడీ దృశ్యం హిట్తో మంచి ఉన్నాడు. అండ్ ఉన్నాయి 2-3 సినిమాలు కూడా మంచిగానే హిట్ అయ్యాయి. ఆయన ఎప్పుడు బాగానే ఆడతాయి. దాని ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఇక మనకు తెలిసిందే అన్ని ఛానల్స్కి వెళ్తారు. మన దగ్గర సుమా అడ్డా, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్కి వెళ్ళినట్టుగానే అక్కడ వాళ్ళు కూడా కామెడీ నైట్స్, కపిల్ షోకి చాలా మంచి పేరు ఉంది కదా. చాలా మంచి పేరు. టైటిల్స్ కొంచెం అటు ఇటు మారినా సరే కపిల్ షో ఎప్పటికీ హిట్. బిగ్ బాస్ ఉంటే బిగ్ బాస్ కూడా వెళ్ళేవాళ్ళు అక్కడ హిందీలో. ఆ రకంగా కపిల్ షోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది కామెడీ షోనే కదా, సరదాగా మాట్లాడుకున్నారు. సరదాగా కూర్చున్నప్పుడు ఇట్లా మీరు పనిచేసిన సినిమాకి ఆస్కార్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, నేను చేశాను కాబట్టి ఆ సినిమాకి ఆస్కార్ వచ్చింది. కామెడీ షో కాబట్టి కామెడీగా చెప్పుంటారు, కామెడీగానే చెప్పాడులే. కానీ నాటు పాటలో మాత్రం నన్ను డాన్స్ చేయనివ్వలేదు. ఒకళ్ళు నేను వేసుంటే వచ్చేది కాదేమో నేను జస్ట్ నటించాను కాబట్టి వాళ్ళకి వచ్చింది. అదే వాళ్ళు నాటు పాటకి నా చేత చేయించుంటే వాళ్ళకి ఆస్కార్ వచ్చేది కాదని అన్నాడు. చాలా కామెడీగా చాలా హుందాగా చెప్పాడు. అంతే, అట్లేం లేదు. దీన్ని సరిగా విన్నారో లేదో మరి భాష రాకో తెలియదు, కానీ చాలా మంది అజయ్ దేవగన్ నా వల్లే వచ్చింది అన్నాడు అని చెప్పేసి పుకార్లు పుట్టించారు. అంత మించి ఏం లేదు. ఇకపోతే అజయ్ దేవగన్ కామెడీ కన్నా కూడా మంచిగానే అన్నాడు, పర్లా. అఫ్ కోర్స్ ఆయనలో ఉన్న ఆ మాత్రం బిట్కి నామినేషన్స్ పంపించి ఆస్కార్ వచ్చినా కూడా నష్టం లేదు. ఉన్నలో బాగానే చేశాడు. క్యారెక్టర్ అంతే మూల కారణం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ బాగానే ఉంది. ఆ రకంగా హీ ఈజ్ ఎలిజిబులే. నెక్స్ట్ మిగతా వాళ్ళు ఇప్పుడు పనిచేసినటువంటి ఆలియా భట్ ఇప్పటిదాకా కనబడలా మనకి, ఇంకా కనబడదని అనుకోవాలి. ఎందుకంటే బాహుబలి టైంలో తమన్నా జరిగినటువంటి అన్యాయం కదా. ఆలియాకి తమన్నా కంటే ఒకటి బెటరే. తమన్నా మీరు భలే మాట్లాడతారు విజ్ఞాన్ గారు. బాహుబలి పార్ట్ 1 అంతా తమన్నా గారు చాలా బాగా మంచి క్యారెక్టర్. అది 2 గురించి చెప్తాను. 2 ఇంకా అనుష్క గారే. మరి 1 లో అనుష్క గారిని పెద్దగా మనం ఏం చూడలేదు. తమన్నా గారే డామినేట్ చేశారు. ఒక పార్ట్ అన్నా ఇచ్చారు కదా, తమన్నా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతే, తన పార్ట్ తెలిసిపోయింది మనకు అప్పుడే. ఆవిడే అలిగిందంటే ఈ విషయంలో పాపము చెప్పాలంటే అందుకే బాలీవుడ్ వాళ్ళు ఇక్కడికి రారేమో. మోసం కదా, ఇంత చిన్నది మొత్తం మన తెలుగు వాళ్ళు చేసిన ఒప్పుకోరు. ఎందుకు పేర్లు వద్దు కానీ పోస్టర్లో పేరు లేనందుకే అప్కమింగ్ హీరోయిన్ అడిగారు. మొన్న రీసెంట్ గా మనం మాట్లాడుకున్నాం. మొన్న సల్మాన్ ఖాన్ ని తీసుకొచ్చి గాడ్ ఫర్ లెన్స్ అని చూపించారు. అదే 2 హీరోలు అని చెప్పి
అండ్ నెక్స్ట్ మంచిగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉల్టా మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి చైతన్యం తీసుకెళ్ళి లాల్ సింగ్ సర్దార్ చేశారు, ఎంత బాగా చేయించుకున్నారు కదా. ఇంకొక మెయిన్ క్యారెక్టర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి నాగార్జున తీసుకెళ్లి బ్రహ్మాస్త్రలో చేయించుకున్నారు. అవును, చాలా మంచి. షారూక్ ఖాన్ తో ఈక్వల్ క్యారెక్టర్ నాగార్జున. షారూక్ ఖాన్, ఈయన అండ్ నెక్స్ట్ మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ఈక్వల్ క్యారెక్టర్. పెద్ద అస్త్రాలకు సంబంధించిన పార్ట్ అది. అవును, అంతే కదా. ఇదొక బిట్ నంది అస్త్రం హిట్ ఇట్ వెల్. సో అట్లా ఇంపార్టెన్స్ ఇస్తారు, క్యారెక్టర్లో గుర్తింపు ఇస్తారు, ఇంపార్టెన్స్ ఇస్తారు. మన వాళ్ళు ఏంటంటే జస్ట్ వాడుకొని వదిలేస్తారు కదా. అయితే హీరోయిన్స్ అంటే వాడుకొని వదిలేచ్చు, పర్లేదు. బాలీవుడ్ నుంచి తీసుకొచ్చినప్పుడు సాహోలు అలాగే వాడుకొని వదిలేశారా? లేదుగా, ఆ అమ్మాయికి ఇచ్చారు ఇంపార్టెన్స్. తనే కదా హీరోయిన్. ఇంకా చెప్పాలంటే పూరి జగన్నాథ్ కేతికా శర్మని తీసుకొచ్చాడు, ఆమెను వాడుకొని వదిలేశాడు? లేదు, ఇచ్చారు. కత్రీనా కైఫ్ని తీసుకొచ్చి మల్లీశ్వరి చేయించుకున్నారు, ఏమైనా వాడుకుని వదిలేస్తారు? ది పీపుల్ డూ అంటే మంచిగానే చేస్తారు. బట్ మన వాళ్ళు ఏం చేశారంటే హీరోయినే ఏదో వచ్చి చేస్తుంది, ఏం చేసింది? హీరో డామినేషన్, ఆ క్యారెక్టర్ డామినేషన్సే కనిపిస్తూ ఉంటాయి. మంచి లవ్ స్టోరీ రాయొచ్చు అబ్బా, ఒక ట్రాక్ రాస్తుంటే సరిపోయి ఉండే కదా. సీత క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్. ఇంకా ఒక్కొక్క సందర్భంలో మన విజేంద్ర ప్రసాద్ గారే చాలా బాధపడ్డారు. అవును, సీత క్యారెక్టర్ నేను ఇలా ఊహించుకున్నా, ఏదో అలా వచ్చింది అని చెప్పేసి ఆయన కూడా ఫీల్ అయ్యాడు. మనం చూసాం, మంచి ట్రాక్ పెట్టొచ్చు, చాలా హ్యాపీగా చేయవచ్చు. బట్ ఏంటో అట్లా జరిగిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా ఇక ఈ వీళ్ళ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటూ పోతే వదిలేస్తే, ఇక్కడ చరణ్ మాత్రం ఆ ఆస్కార్ని మెడల్ వేసుకొని తిరుగుతున్నాడు, ఇట్లా పట్టుకొని హే చూసావా అని చెప్పేసి ఎటు వెళ్ళినా సరే. మీకు ఒకటి అనిపించిందా, ఈ వార్తలన్నీ అజయ్ దేవగన్ గారు వాళ్ళ చెవి దాకా వెళ్ళే దాన్ని ఒక కామెడీగా అన్నారేమో, నా వల్లే వచ్చింది, పాటలో నేను చేయలేదు కాబట్టి రాలేదు అని, అంటే చేస్తుంటే రాకపోయి ఉండే అని. సీరియస్లీ నాకు అలాగే అనిపిస్తుంది కదా. అది కపిల్ నేను చెప్పాను కాబట్టి అనిపిస్తుంది అంటారు. నిజమే, ఎందుకంటే కపిల్ కామెడీ షోలో వాళ్ళు వేసే పంచులు జబర్దస్త్ పంచులా ఉండవు. అవును, ఎక్కడో తగులుతాయి, బాగుంటాయి, వాళ్ళు రియలిస్టిక్ గా చూసిన దానికి సంబంధించే వాళ్ళు సెటారిక్ గా మాట్లాడతారు. మేబీ కథలన్నీ విని చూసి ఊరికే ప్రాస కోసమో లేకపోతే మనిషి మీద పంచు కోసమో ఏరు, చాలా మీనింగ్, కరెంట్ అఫైర్స్ ని టచ్ చేస్తూనే మాట్లాడతారు. మేబీ ఇదంతా చూసే నా వల్లే వచ్చిందని డైలాగ్ వేస్తుంటారు, ఫస్ట్ డైలాగ్ కౌంటర్. ఒక రోజు ముందే మరి చరణ్ తో ఫోటో దిగి అక్కడ అంతా పబ్లిష్ చేసేసాడు కదా, అందుకని చెప్పేసి నా వల్లే వచ్చింది ఆస్కార్, నేనే దానికి ఇలా చేశాను అని చెప్పాడు. ఎందుకంటే ఒకరికి వచ్చింది, అది నీది కాదు, కీరవాణిది అండ్ చంద్రబోస్ గారిది, వాళ్ళకి వచ్చింది అవార్డు. మీరు అందరూ ఎందుకు ఊరేగుతున్నారు దాన్ని పట్టుకుని? ఇప్పుడు ఆస్కార్ అంటే కీరవాణి గారు, చంద్రబోస్ గారు మన మైండ్ లోకే రావట్లేదు. రామ్ చరణ్ గారు తప్ప రామ్ చరణ్ ఇంకా మరీ దారుణం, అది అంతకు మించి స్టోరీ. అది ఏంటో అబ్బాయి అందులోనే తేలిపోతూ ఆస్కార్ అవార్డు వచ్చిన రామ్ చరణ్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఆస్కార్ అవార్డు సార్, ఆస్కార్ అవార్డు అంటే అక్కడ వరకే చెప్తున్నారు. ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది అని చెప్పట్లా. మన ఆస్కార్ వచ్చింది మా ఓడి సినిమాకి సార్ ఆస్కార్ అవార్డు, ఆస్కార్ అంతే తప్ప ఎవరికి వచ్చిందని వాళ్ళు అడగట్లా, వీళ్ళు చెప్పట్లా. అదే కీరవాణికి వచ్చింది లేదండి, మా సినిమాలో పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్కి ఆ పాట రాసిన ఆయనకు వచ్చిందండి, మేము అందులో ఉన్నాం కాబట్టి ఏదో అట్లా అంతవరకు రానివ్వట్లా, జస్ట్ క్యాజువల్గా ఆస్కార్ అవార్డు అంటే ఈయనే అసలు ఈయనకే వచ్చింది. వాళ్ళ పేరు కూడా రామ్ చరణ్ అనే చెప్పారు సార్, పెద్దగా వేసారు స్క్రీన్లో, మీకు తెలియదు అన్నట్టు చెప్తున్నారు. సరే ఏదేమైనప్పటికి కూడా సంజయ్ ఈయన అజయ్ దేవగన్ గారు రామ్ చరణ్ మీద కౌంటరే వేసాడు, అది అవుట్ అండ్ అవుట్ తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.